నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే తాడపత్రిలో సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మనిషి పడి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దానికోసమే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాధ్యత కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం 30 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం కూడా 20 లక్షల వరకు ఆ బాధ్యత కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రాణం పోతే తీసుకురాలేము కాబట్టి ఆ బాధ్యత కుటుంబానికి న్యాయం చేసే విధంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ ఫ్యాక్టరీ ఓనర్లు అదాని గారు కూడా గుర్తించి ఆ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా అక్కడున్న కార్మికులకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పనికి వస్తూ ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికులకు అక్కడ సూపర్వైజర్లు కానీ పనిచేసే వాళ్ళందరికీ కూడా 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తేనే అక్కడ ఫ్యాక్టరీలకు పిలుచుకోవాలా, లేకపోతే పిలుచుకోకూడదు. దీనిపైన మేము భారీ స్థాయిలో ధర్నా కూడా చేపట్టేదానికి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆ బాధ్యత కుటుంబాలకు వెంటనే మరి 50 లక్షల వరకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం 20 లక్షల వరకు ఇవ్వాలని బాధ్యత కుటుంబాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా 30 లక్షల వరకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ బాధ్యత కుటుంబాలను ఆదుకునే విధంగా ఉండాలా. ఆదుకునే పక్షంలో మేము భారీ స్థాయిలో ఆ ఫ్యాక్టరీ ఎదురుగానే మేము ధర్నా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై ప్రజాసేన.